ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటూనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి. అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి. ఈ 3 రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టే నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా. నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7 గ్రామంటాడికి వస్తా. దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో 11 o'clock మేమందరం వస్తాం, మా బృందం వస్తాం. మేము మీలాగా మందం తీసుకొని రాము. మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు, మా సీనియర్ నాయకులు 10-15 మంది వస్తాం. బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం. మేమేం చేసినాం, మీరేం చేస్తుండ్రు, ఎవరెవరిని మోసం చేస్తాండ్రు, నువ్వు వస్తావా ఇంకెవరిని పంపుతావా, నీ ఇష్టం. నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దూత్ కా దూత్ పానీ కా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు, రా అని. నీ సవాల్ స్వీకరిస్తున్నాం, రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా ఉన్నా. వందావని బోందా నువ్వు మీరు పిచ్చోళ్ళు వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? నాకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషను. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది. పేర్లు చెప్పంటే చెప్తా కానీ ఇప్పుడు వద్దు, మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు ఉంది. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు, ఆ పనిలో మాత్రం ఫుల్ ఉన్నారు, బిజీగా ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా బ్రదర్, ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు, ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు. కానీ ఇప్పుడు అప్పు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2 లక్షల కోట్లకు చేరుతుంది. ఏడబోతున్నాయి పైసలన్నీ? బడ్జెట్ కాకుండా 2 లక్షల కోట్ల అప్పు. రైతు బంధు రాదు, రుణమాఫీ సంపూర్ణంగా జరగదు, మహిళలకు 2,500 రాదు, పెద్ద మనుషులకు పెన్షన్ 4,000 రాదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక చెరువు తవ్వింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. ఏడబోతున్నాయి పైసలన్నీ? ఇన్ని రోజులు విదేశాలలో ఉన్నటువంటి కేటీఆర్కు నిన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటి సవాలు అర్థం కానట్టుంది. ఎందుకంటే ఇక్కడ లేడు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేనట్టుంది. అసలు కేటీఆర్తో సవాల్ అనేది అక్కడ జరగలేదు. కేసీఆర్ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్కు గుర్తింపు సమస్య ఉంది. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెని అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒప్పుకోను, మా నాయకుడు కేసీఆర్ అని. ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది, కేసీఆర్ గారు. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రాని అనట, కానీ విదేశాల నుంచి ఉటావుటిని వచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య, ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా, మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్లో లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక, అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లినేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్న కాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు లేదా మా రాని నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు. ఇక్కడ మీ నాయనకి హోదా ఉంది, మీ నాయన ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్నాడు. ప్రతిపక్షంగా 10 ఏళ్ళు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన అనుభవాలు కానీ ఆయన ఆలోచన కానీ పంచాలంటే అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తాం. ప్రెస్ క్లబ్బులు, ఇంకో క్లబ్బులు అవి కాదు వేదికలు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీనే సరైనటువంటి వేదిక. ఎందుకంటే అసెంబ్లీలో కూడా మెంబర్గా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. కాబట్టి ప్రజల సమస్యలు అక్కడ చర్చించడానికి రావాలని మేము సవాల్ విసురుతున్నాం. దాని నుంచి తప్పుకోవడానికి ఇలాంటి పనికిరాని డెడ్లైన్లు లేదా పనికిరాని సవాళ్ళు విసిరి వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనుకొని ఒక ఆనందం పొందాలని చూస్తున్నారు. కానీ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేరు. మీ పార్టీ డెడ్ అయిపోయింది. మీ డెడ్లైన్ల గురించి మేము పట్టించుకునే పరిస్థితులు లేవు.